టార్గెట్ 2019 లెక్కేస్తే ఎన్నికలకు ఇంకా 820 రోజుల సమయం ఉంది. ఆ తర్వాత ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబే ఉంటారా? జగన్ పీఠమెక్కుతారా? ఆ మాటంటే టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారే కానీ జగన్ మాత్రం ప్రభుత్వం తనదే అని చాలా గట్టిగా చెప్తున్నారు. ఎలా? సీఎం అవ్వడానికి జగన్ ఏం చేస్తున్నారు? ఈ 820 రోజుల్లో ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి? జనవరి 26 ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆర్కే బీచ్ లో నిరసనకు పిలుపునిచ్చిన రోజు. ఆ నిరసనలో పాల్గొనేందుకు జగన్ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. కానీ పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డగించారు. ఆ సమయంలో జగన్ ఏమన్నారో ఓసారి చూడండి. రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ లేదు పోనీయకుండా మీరు ఇక్కడ ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏం చేయాలని ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? 2 ఏళ్లలో ప్రభుత్వం తనదేనని చాలా గట్టిగా చెబుతూ వార్నింగ్ ఇచ్చారు. అది ఆగ్రహంలో వచ్చిన మాట అనుకుందాం. కానీ శుక్రవారం కడపలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో ఓ సమావేశం జరిగింది. అక్కడ కూడా జగన్ ఏమన్నారో వినండి. మీరు ఇవాళ ఏదైతే వస్తుందని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే నష్టపోతున్నాము అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిందనుకున్నది 4 మీకు వచ్చేట్టుగా నేను చేస్తానని మాత్రం అధికార పక్షం ప్రలోభాలతో వైసీపీ వాళ్లను లాగేస్తోందని ఆరోపిస్తూ జగన్ టీడీపీని గట్టిగానే తిట్టారు. కానీ తన వాళ్లు చేజారకుండా హితబోధ చేశారు. అప్పుడు కూడా జస్ట్ 2 ఏళ్లు ఆగండి అన్నమాటే. పచ్చడన్నం తింటా ఉన్నా కూడా మన ప్లేట్లో నుంచి మనం పచ్చడన్నం తింటా ఉన్నా అదొక సాటిస్ఫాక్షన్. అది మన ప్లేట్లో ఉంది, మన హక్కు, మన రైటు. మనం తినేది పచ్చడన్నమైనా కూడా ఆనందంగా తింటాం. కానీ ఎదుటోని ప్లేట్లో ఉన్న బిర్యానీ కోసం మనం పోయి ఆ బిర్యానీ తీసుకొని తినాలి అని చెప్పి ఆశపడితే మనకున్న వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకొని ఆ బిర్యానీ మనం తిన్నా ఆ బిర్యానీ మనకు రుచించదని మాత్రం కొద్దిగా ఓపిక పట్టండి. ఇక సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్. కొద్దిగా ఓపిక పట్టి 2 ఏళ్ళు ఆగితే మన ప్రభుత్వమే వస్తుంది. ఆ తర్వాత మన ప్లేట్లోనే మన బిర్యానీ మనం తినే పరిస్థితి కూడా మనకు ఉంటుందని మాత్రం. ఇప్పుడు పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకుంటే 2 ఏళ్లలో బిర్యానీ అంటున్నారు జగన్. ఎలా సాధ్యం? దీని వెనుక లాజిక్ కూడా ఆయనే చెప్పారు. కానీ కాస్త సినిమా స్టైల్లో. 14 రీళ్ల సినిమాలో 13వ రీల్ దాకా విలన్దే ఆధిపత్యంగా కనిపిస్తుంది. ఏందబ్బా అన్యాయం చేసేవాడిది, ఏందబ్బా ఆధిపత్యం ఇంతగా ఉంది అని చెప్పి మనందరికీ కూడా అనిపిస్తుంది. కానీ 14వ రీల్ వచ్చేసరికి ఆ ఒక్క రీల్లో చివరి రీల్లో కథ అడ్డం జరుగుతుంది, క్లైమాక్స్ జరుగుతుంది. ఆ తర్వాత హీరో విలన్ను బాధలు బాగుతాడు. ఇది ఏ సినిమా చూసినా అంతే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలు, చేస్తూ ఉన్న అబద్ధాలు, మోసాలు, అప్రజాస్వామిక పరిపాలన ఇవన్నీ కూడా ఇంటర్వెల్ సినిమా వరకే. ఇవాళ ఇంటర్వెల్ నుంచి కొద్దిగా ఎన్నికలయ్యే సమయానికల్లా కథ అడ్డం జరుగుతుంది. ఇక మనం కూడా దగ్గరికి వచ్చేసాం. ఈ 1 సంవత్సరం ఓపిక పడితే దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. విన్నారుగా, 2 ఏళ్లు ఆగితే బిర్యానీ. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కు 2019లో క్లైమాక్స్. అప్పుడు హీరో తానే అంటున్నారు జగన్. ఇంత గట్టిగా చెబుతున్నారంటే వైసీపీని జగన్ ఉరుకులు పెట్టించబోతున్నారా? 2019 టార్గెట్ గా ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 2 ఏళ్లలో ఏం చేస్తారు? 2 ఏళ్లు దాటి ఎలక్షన్ సీన్ కనిపించగానే ఏ ఎత్తుగడతో సీఎం అవుతారు? అసలు ఆయన మైండ్ లో ఏముంది? ఉత్తరప్రదేశ్కు ఉన్నట్టో ఉత్తరాఖండ్లో జరుగుతున్నట్లో ఏపీ ఎలక్షన్స్ కళ్ల ముందేమీ లేవు. దానికి ఇంకా అక్షరాల 820 రోజుల సమయం ఉంది. అయినా పదే జగన్ ధీమాగా ఒక్కటే మాట అంటున్నారంటే వెనక పక్కా వ్యూహమే ఉండాలి. మరదేంటి? స్టెప్ బై స్టెప్ పొలిటికల్ ప్లానింగ్ చేస్తున్న జగన్ ఏ నిచ్చెలను తనకు అనుగుణంగా మలుచుకుంటున్నారు? కాస్త నిశితంగా పరిశీలిస్తే అవి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ప్లాన్ 1. జగన్ వైసీపీకి అధినేత. 2014లో ఆయన సారథ్యంలో ఆయన్ను ముందు పెట్టుకుని గెలిచిన వాళ్లు
ఆయన పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలైన వాళ్ళు మొత్తం 67 మంది. కానీ 2.5 ఏళ్లు గడిచేసరికి అందులో నుంచి 21 మంది అధికార పక్షం టీడీపీలోకి జంప్ అయ్యారు. అంటే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జగన్ సైన్యం 46. ఏపీలో అధికారంలోకి రావాలంటే 88 మంది కావాలి. 2019లో ఆ నెంబర్ని క్రాస్ చేసి అధికారంలోకి రావాలంటే గెలుపు గుర్రాలు అనేకం కావాలి. ఇక్కడే జగన్ ప్లాన్ 1 అమలు చేయబోతున్నట్లు వైసీపీ వర్గీయుల నుంచి వస్తున్న సమాచారం. వెళ్లిపోయిన వాళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకురావడం ఒక ఎత్తుగడైతే టీడీపీని దెబ్బతీసేలా పాచిక వేయడం రెండోది. అంటే టీడీపీలో ప్రస్తుతం అసంతృప్తులుగా ఉన్న వాళ్లను తన వైపు తిప్పుకోవడం అన్నమాట. ఉదాహరణకు కర్నూలు జిల్లానే తీసుకుంటే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. ఆ కుటుంబం అధికార పక్షంలోకి మారిన తర్వాత అదే జిల్లాలో చక్రం తిప్పుతున్న శిల్పామోహన్ రెడ్డికి ఉప్పు నిప్పులా మారింది. ఆయనతో పాటు గంగుల సోదరులు ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా భూమా అంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ నుంచి నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చింది మొదలు జిల్లాలో ఇదే వర్గపోరు. టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే అనేకసార్లు మీటింగులు పెట్టింది. పైకి సర్దుబాటు ధోరణిలో ఉన్న లోలోన నిప్పు రగులుతూనే ఉంది. అంటే ఇక్కడ భూమాకు వ్యతిరేకంగా ఉన్న గంగుల కుటుంబాన్ని, శిల్పామోహన్ రెడ్డిని వైసీపీ హక్కున చేర్చుకుంటే టీడీపీ పట్టు మీద దెబ్బ కొట్టినట్లే. అటు అనంతపురం జిల్లాలోనూ ఇదే సమస్య. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇదే జిల్లాలో కదిరి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన చాంద్ బాషా ఇటీవలే టీడీపీలోకి మారారు. టీడీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు చాంద్ బాషాకు ఏమాత్రం పొసగడం లేదు. జిల్లా రాజకీయాల్లో టీడీపీకి తలనొప్పిగా ఉన్న ఈ వ్యవహారంలో ఎవ్వరికీ పట్టు విడుపుల్లేవు. ఏ వర్గం ఎప్పుడు పార్టీ నుంచి తెగిపోతుందో చెప్పలేని స్థితి. అంటే అనంతలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని, కదిరిలో వెంకటప్రసాద్ను తమ వైపు లాక్కోవడం సులువే అనుకుంటోంది వైసీపీ. అటు విజయవాడలో దేవినేని నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాక పరిస్థితి గందరగోళంగానే ఉంది. నగరంలో ఆయన ఆధిపత్యమేమీ తక్కువ కాదు. మరి 2019 ఎన్నికలొస్తే పార్టీ టికెట్ల కేటాయింపుల్లో ఎవరికి చెక్ పడుతుందన్నది అందరి మనసుల్లో ఉన్న భయమే. ఇక్కడ కూడా ఫోకస్ చేస్తే నెహ్రూ వ్యతిరేకుల్ని వైసీపీలోకి లాగొచ్చన్నది వైసీపీ ధీమా. నెల్లూరులో వైసీపీ నుంచి టీడీపీకి మారిన మేయర్తో అక్కడ తెలుగుదేశం లోకల్ నాయకుల్లో సమస్య ఉంది. అలాగే సుజనకృష్ణ రంగారావు కూడా వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లడంతో విజయనగరం జిల్లాలోని లోకల్ లీడర్స్లో స్వల్ప అసహనం. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీకి చాలా చోట్ల అసంతృప్తులతో తలనొప్పి వ్యవహారాలున్నాయి. ఆధిపత్యం కోసం పట్టుతో ఉన్న టీడీపీ అసంతృప్తులకు గ్యాలం వేయడమే ప్లాన్ నెంబర్ 1. 2 ఏళ్లలో ఇది కనుక అమలైతే పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ల లోటు వైసీపీకి ఉండదు. పనిలో పనిగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్లతో విమర్శలు చేస్తే ప్రయోజనం మరోలా కూడా ఉంటుంది. ఇక ప్లాన్ నెంబర్ 2ని చూద్దాం. అదే కాపు కాసే ఒక శక్తిని తమకు అండగా పెట్టుకోవడం. రాష్ట్రంలో అధికారం ఎవరిదన్న పాయింట్ను డిసైడ్ చేసేది ఏపీలో కాపు సామాజిక వర్గ ఓటర్లే. 2019 ఎన్నికల్లో ఆ ఓట్లను గంపగుత్తగా పట్టగలిగితే అధికారం దక్కడం సులువే. అందుకే జగన్ 2 ఏళ్ల టార్గెట్లో ఇది ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారంలోకి రావాలంటే బీసీ, ఎస్సీ వర్గాల ఓటు బ్యాంక్ ఎంత ముఖ్యమో కాపు సామాజిక ఓట్లను రాబట్టడము అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే వాళ్లదే నిర్ణయాత్మక ఓటు. 2014 ఎన్నికలను చూసిన పవన్ ప్రచారంతో ఆ వర్గమంతా టీడీపీ వెనక నిలిచింది. అందుకే అధికారం సాధ్యమైంది. అందుకే ఈసారి జగన్ కాపుల ఓట్ల కోసం ప్లాన్ 2ను అమలు చేయబోతున్నారా? కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల పవన్ టీడీపీ వెంటున్నారు. 2019లో ఆయన సింగిల్గా పోటీ చేస్తారా, టీడీపీతో పొత్తులోనే ఉంటారా, అసలు పోటీ చేస్తారా చెయ్యరా అన్నది ఇప్పటికీ క్లారిటీ లేని ప్రశ్నే. కానీ ఇక్కడ జగన్ చిరంజీవిని నమ్ముకున్నట్లుగా ఒక వాదన కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓట్ల విషయంలో పవన్ను ఢీకొట్టే సత్తా ఉన్నది కేవలం చిరంజీవికి మాత్రమే అన్నది వైసీపీ భావన. చిరు కాంగ్రెస్లో ఉన్న కారణంగా వైసీపీకి ఉపయోగం ఉండదు, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే తప్ప. అయితే అది జగన్ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. అవసరమైతే వైసీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడే 2 ఏళ్లలో సీఎం టార్గెట్కు సానుకూలత ఉంటుంది.
వైసీపీ కాంగ్రెస్ పొత్తు కుదిరిందా? కాపు ఓట్లు పడితే పవన్ కు, లేదంటే చిరుకు. ఇంతకంటే ఆప్షన్ లేదు. కానీ మరి పొత్తు కుదురుతుందా? కుదరకపోతే పరిస్థితి ఏంటి? దీనికి ప్లాన్ బి ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే ఏకంగా చిరంజీవినే తమ పార్టీలోకి ఆహ్వానించడం వైసీపీ ముందున్న 2 ఏళ్ల కర్తవ్యం. దీనికోసమే తెరు వెనుక దాసరి నారాయణరావు, ముద్రగడల ద్వారా వైసీపీ మంత్రంగా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు కుదిరినా, లేదంటే చిరంజీవి పార్టీలోకి వచ్చినా కాపు ఓటు బ్యాంకు ఎక్కడికి పోదు. పవన్ ఫీల్డ్లోకి వచ్చినా కాపుల ఓట్లు చిలుతాయే తప్ప పూర్తిగా నష్టం రాదు. అందుకే ఓట్లకు కాపు కాసే శక్తిగా జగన్ చిరంజీవిపై ఫోకస్ పెట్టినట్టు వైసీపీ కీలక నేతల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం. అసంతృప్తులకు గాలంతో సైన్యాన్ని పెంచుకోవచ్చు, కాపు ఓట్లతో బ్యాంక్ పెంచుకోవచ్చు. మరి మిగతా వర్గాల మాట ఏంటి? దేనికి జగన్ మరో వ్యూహం అమలు చేసే పనిలో ఉన్నారన్న వాదన కూడా ఉంది. అదే అప్పట్లో చంద్రబాబు వైఎస్ఆర్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రయత్నం. అందుకోసం లెఫ్ట్ పార్టీలతో రైట్ అనేందుకు జగన్ ఓకే చెప్పే ఛాన్సు కనిపిస్తోంది. విజన్ 2025, విజన్ 2050 పేరుతో ఉరుకులు పరుగులు పెడుతున్న చంద్రబాబును ఢీకొట్టడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. అయితే ఇక్కడ కాపులే కాదు, మిగతా వర్గాల ఓట్లు కావాలి. అది రావాలంటే ప్రజా వ్యతిరేకత మూటగట్టాలి. దానికోసమే లెఫ్ట్ పార్టీలతో జగన్ రైట్ అనొచ్చన్న వాదనుంది. సిపిఐ, సిపిఎం పార్టీలు అధికారాన్ని చేపట్టకపోయినా పాలనలో ఉన్న లోపాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. అందుకోసమైనా ఆ 2 పార్టీలతో వైరాన్ని తెచ్చుకోకూడదన్నది జగన్ వ్యూహంలా కనిపిస్తోంది. వీలైతే ఎప్పటికప్పుడు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి మధుతో మంతనాలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సిపిఐతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది వైసీపీ. ఇక సిపిఎంను తన వైపుకు తిప్పుకోగలిగితే టీడీపీది ప్రజా వ్యతిరేక పాలనన్నది గట్టిగా చెప్పొచ్చని భావిస్తోంది. పొత్తుకు ఓకే చెబితే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి వైసీపీ ఒక మహాకూటమిని ఏర్పాటు చేసిన ఆశ్చర్యమేమీ లేదన్న భావనను విశ్లేషకులు సైతం వినిపిస్తున్నారు. 2 ఏళ్లలో అనుకున్న ఈ 3 వ్యూహాలను అమలు చేయడంతో పాటు సమయం దగ్గర పడే కొద్దీ తమ పార్టీ తరపున కూడా ప్రజల్లోకి వెళ్లడం వైసీపీ టార్గెట్. దానికోసం ప్రత్యేక హోదా, పోలవరం, భూసేకరణలు వంటి అంశాలపై నినాదాలు వినిపించడం, నిరసనలకు దిగటం చాలా కామన్ గా జరిగిపోవాల్సిన విషయమన్నది వైసీపీ ఆలోచన. ఇప్పటికే ఈ సాదాసీదా కార్యక్రమాన్ని వ్యూహంలా కాకుండా రోజువారీ విధిగా కొనసాగిస్తోంది వైసీపీ. 2 ఏళ్లలో అధికారం మనదే అని చెప్పడం వెనుక ఇలాంటి అనేక వ్యూహాలను జగన్ సిద్ధం చేస్తూనే ఉన్నారు. సమయం దగ్గర పడే కొద్దీ అస్త్రాల్లా అంబుదిలో నుంచి తీయాలని చూస్తున్నారు. అయితే జగన్ ప్రయత్నాలను పరిశీలిస్తున్న టీడీపీ మాత్రం అవన్నీ ఫలించే మంత్రాలు కాదని కొట్టిపారేస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీకి అనేక సవాళ్లు. ఒకవైపు పాలన చూసుకోవాలి, ఛాన్స్ దొరికితే చాలు విరుచుకుపడుతున్న విపక్షాలపై ఎక్కువ పెట్టాలి, కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. ఇవన్నీ కాక సొంత పార్టీలోనే అసంతృప్తులను బుజ్జగించుకోవాలి. అన్నీ చేస్తూనే 2019 ఎన్నికలకు రెడీ కావాలి. కానీ ఇక్కడ వైసీపీకున్నది ఒక్కటే పని, ప్రభుత్వాన్ని దించి ఆ పార్టీ పీఠమెక్కడం. అందుకే అసంతృప్తులకు గాలం. కాంగ్రెస్ తో పొత్తుతో పాటు కాపు ఓట్ల కోసం చిరంజీవిపై ఫోకస్. మహా కూటమిగా మారేలా లెఫ్ట్ పార్టీలతో సమన్వయం. వీటితో పాటు స్వచ్ఛందంగా కూడా వైసీపీ ప్రజల్లో పట్టు పెంచుకోవటం కోసం ప్రయత్నాలు. ఏది చేసినా ఒకటే టార్గెట్ 2019. ఇక టీడీపీ కూడా జగన్ వ్యూహాలను పసిగడుతూనే ఉంది. ప్రతిసారి 2 ఏళ్లు ఆగండి, పాలన మనదే అంటున్న అధినేత జగన్ తీరుపై సెటైర్లు వేస్తూనే ఉంది. మొత్తంగా ఆయనవన్నీ పగటిగలలని కొట్టిపారేస్తోంది. ఎంతసేపు అధికార కాంక్ష తప్పితే ఆయనకు ఇంకో మాటే లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి విలన్లు ఎన్ని కుట్రలు చేసినా, తుని లాంటివి కానీ, లేదంటే రిపబ్లిక్ డే రోజు వైజాగ్లో ఏదో చేయబోయాడు అలాంటివి చేయాలనుకున్నా, లేదా అమరావతిలో ఇంకో విధ్వంసం చేయాలనుకున్నా, ఎన్ని చేయాలనుకున్నా సరే ప్రభుత్వం పూర్తిగా అతన్ని అదుపులో ఉంచుద్ది, అతని కుట్రలు ఫలించు. కాంగ్రెస్ తో పొత్తు, లెఫ్ట్ పార్టీలతో కూటమి తమకు సంబంధం లేని విషయాలంటున్నారు టీడీపీ నేతలు. ఇక తమ పార్టీ వాళ్లు వైసీపీకి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదని క్లారిటీగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో నేను ముఖ్యమంత్రి అవుతా, బిర్యానీ పెడతానని మభ్య పెట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి అతని మీద ఉన్నటువంటి కేసులకి అసలు అతను బయటపడే ప్రసక్తే లేదు.
ఈ రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి అసలు బయట ఉండే ప్రసక్తే లేదు. అతను గ్యారంటీగా బిర్యానీ మాట పక్కన పెడితే ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఏకనాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ అండ్ సోల్ పార్టీకి ఏ ఆయనే జడ్ ఆయనే, 1 ఆయనే 10 ఆయనే. ఆయన ఏది చెప్తే అది వేదం. ఎందుకంటే కార్యకర్తల కాంచి నాయకుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వేదం. అసంతృప్తులు అనే మాటే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఉండదు. పాలనపై ఏమాత్రం వ్యతిరేకత లేదంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ చేసే ఏ ప్రయత్నమూ చెల్లే అవకాశం లేదన్న ధీమా వాళ్లు చూపిస్తూనే ఉన్నారు. మరి వైసీపీ ఎంచుకున్న 3 అంచెల వ్యూహం 2 ఏళ్లలో పూర్తవుతుందా? వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న ఈ వ్యూహాల్లో భాగమయ్యేందుకు టీడీపీలోని అసంతృప్తులు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు కలిసొస్తారా? చూడాలి.